ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగు టేల్స్ యుఎస్ఏ. ఆ కరుణా సముద్రుడైన పరమేశ్వరుని ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇప్పటి వరకు చెప్పిన నాయనర్ కథలు ఎవరైనా చూడకపోయింటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఈ రోజు మనం పూగొచ్చుతున్నాయి నాయనారు గురించి తెలుసుకుందామండి. పూగొచ్చుతున్నాయి నాయనారు సెరువిల్లి పుత్తూరుకు చెందిన ఆది శైవస్థుడైన ఋషి, పరమశివభక్తి తత్పరుడు, దేవాలయ అర్చకుడు. శైవాగమాల ప్రకారము మంత్రయుక్తముగా అభిషేకము, నిత్యార్చన నిష్టగా పట్టుదలతో చేయుట ఆయన నిత్యకృత్యము. ఒకసారి దేశంలో కరువు వచ్చింది. ఆహారము కొనుటకు కూడా డబ్బు లేకపోయింది. ఆయనకున్న నిరంతర ధ్యాన తత్పరత, శివసేవా తత్పరత, ఆకలితో నకలకలాడుతున్న దేవాలయం విడిచిపోవుటకు ఆయన మనస్సు అంగీకరించలేదు. పూజ చేస్తూనే ఉన్నాడు. బక్క చిక్కి ఆయన అస్థిపంజరము బయటపడ్డది. అయినా ఆ ప్రదేశాన్ని నాయనారు విడవలేదు. ఓపిక లేకపోయినా ఒక రోజున అభిషేకానికి దేవునికి జలము తెచ్చి శివలింగానికి అభిషేకము చేస్తుంటే చేతిలోని కడవ జారి శివలింగంపై పడ్డది. నాయనారు మిక్కిల అలసట మూలాన్ని స్పృహ కోల్పోయాడు. పరమశివుడు ఆయన కలలో కనిపించి కరువు సమసిపోయేటంత వరకు గుళ్ళో రోజూ ఒక నాణెము విడిచిపెడతానని, దానితో ఆహారము తెచ్చుకుని తినమని ఆదేశించాడు. నాయనారు లేచి చూస్తే తన కల నిజమేననిపించింది. ఎదురుగా ఒక నాణం కనపడింది. ఈ విధంగా భగవంతుడు కరువు తీరేటంత వరకు సహాయము చేశాడు. నాయనారు విడవకుండా తన శివపూజను కొనసాగించి అంత్యమున శివసాహిత్యముందినాడు. స్వస్తి. ఈ వివరణ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరియు మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు. ఓం శ్రీ అరుణాచలాయ నమః.